మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో ఉన్నారు ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మాలిక్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. 50 years ప్లస్ వాళ్ళకి ఎక్కువగా జాయింట్ రిప్లేస్మెంట్ అనేది నీడ్ ఉంది. కొన్ని కేసెస్ 50 years ప్లస్ కొన్ని టఫెస్ట్ కేసెస్ ఉంటాయి. వాళ్ళని మీరు ఎలాగా ఇచ్చేస్తారు, అసలు ఎలా డిసైడ్ చేస్తారు? యాక్చువల్గా నార్మల్గా 50 years మ్యాక్సిమం పేషెంట్స్కి 50 years దాటిన తర్వాత జాయింట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ అంటే కొంతమందికి కూడా 40 years కూడా అరిగిపోతుంది. అవును. అప్పుడు ఆ పేషెంట్స్కి మనం ఏం చేయాలో అంటే జాయింట్ రిప్లేస్మెంట్ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, 25-30 years అని చాలా మంది ఏం చేస్తారు, 60 తర్వాత 50 తర్వాత చేస్తారు. అంటే మీ లైఫ్లో ఒక్క టైం జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. మనం మళ్ళీ సెకండ్ టైం మరి చేయడానికి ఏం అవసరం లేవు మీ లైఫ్ సైకిల్లో, మన లైఫ్ స్పాన్లో. బట్ కొంతమందికి 40 years కూడా అరిగిపోతుంది. వాళ్ళు కూడా చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు ముందు ఎలా కాదు కదా, 10 years సఫర్ చేయడానికి ఏం అవసరం లేవు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త ఇంప్లాంట్స్, కొత్త మెటల్ అది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా 40 years కూడా జాయింట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. ఒకవేళ కావాలంటే 25 years తర్వాత చేయాలంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది. మళ్ళీ రివిజన్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. ఓకే ఓకే. రివిజన్ అంటే సెకండ్ టైం కూడా రిప్లేస్మెంట్ చేయొచ్చు. రెండోసారి మళ్ళీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేవు. ఓకే. అంటే ఒకటే ప్లేస్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 legs కి అవుతుంది, అయితే 1 leg ఉంటుంది. 2 legs కూడా చేయొచ్చు. సర్జన్ బట్టి, పేషెంట్స్ బట్టి. పేషెంట్కి ఒక లెగ్ కావాలంటే ఒక లెగ్ చేయాలి. 2 leg ఎఫెక్ట్ అయింది అంటే లేకపోతే 2 leg ఒకసారి కూడా చేయవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ గారు, నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు. ఆమెకి ఒక 40-50 ప్లస్ ఉంటుంది ఏజ్. సో ఆమెకి ఏంటంటే డాక్టర్స్ సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే గుజ్జు అరిగిపోయింది, మీరు స్టెప్స్ అవి ఎక్కడం వద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పి ఒక 7-8 years అవుతుంది. బట్ అయినా కూడా ఆమె నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంకా చేయిద్దాంలే అంటే కొందరికి భయం, సర్జరీ అంటే అమ్మో ఇంకేంటో అన్న భయం. ఏదో మేము బెడ్ రెస్ట్ లో ఉండాలి ఒక 6 months 3 months తర్వాత నేను ఇంకేం మళ్ళీ లైఫ్ స్టైల్ నార్మల్ ఉండదు అనే భయంతో నెగ్లెక్ట్ చేసేస్తారు. సో ఇప్పటికి ఇలా డిలే చేయడం వల్ల దీన్ని మనం ఇంకా పెద్ద చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. అంటే డిలే చేసిన తర్వాత ఫస్ట్ మీకు సఫరింగ్ ఉంటుంది. ముందు చేసేస్తే మీకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీది. ఇప్పుడు డిలే చేసిన వల్ల మీరు నడలేకపోతున్నారు. అయితే నార్మల్ వాకింగ్, మన నార్మల్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కూడా, డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నారు. ఒక పేషెంట్ చేయదు కదా, మనం నార్మల్ టు బి వెరీ పర్ఫెక్ట్ అయితే చేసిన తర్వాత మనం ఎన్ని చేయవచ్చు. మీ నార్మల్గా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు అది ఉండాలి. యాక్చువల్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు. ఎగ్జాక్ట్లీ. మీ ఎన్ని సంవత్సరం మీది ఉంది, అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పెరగాలి. అది అవును, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా భయపడి అమ్మో ఈ సర్జరీ అంటే ఎలా ఉంటుందో అని భయపడిపోయి ఈ చేయాల్సిన దానికంట అది అలా ఉంటుండగానే వాళ్ళ పనులు, వాళ్ళ డైలీ రొటీన్ వాళ్ళు చేసుకుంటుంది, సర్జరీని అనేది లేట్ చేస్తూ ఉంటుంటారు అనమాట. సర్జరీ లేట్ చేస్తే డిఫార్మిటీ ఎక్కువ అవుతాయి. డిఫార్మిటీ ఎక్కువ అయిన వల్ల మీ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఓహో. నార్మల్ చేసిన వాళ్ళు అది సింపుల్ జాయింట్ రిప్లేస్మెంట్ ఉంటుంది. మీ ఎక్కువ డిఫార్మిటీ ఉన్న వల్ల నార్మల్ జాయింట్ రిప్లేస్మెంట్ కాకుండా వేరే టైప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయవలసి ఉంది. అందులో టైం కూడా ఎక్కువ పడుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతాయి, అండ్ కాంప్లికేషన్ ఈ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. అది 98% అయితే మీకు 90-80-85% సక్సెస్ రేట్ అలాగా ఉంటుంది. అంటే లిగామెంట్స్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా.
సో అయితే కంపల్సరిగా ఇప్పుడు ఈ మిమ్మల్ని అంటే ఇప్పుడు ఏ టైంలో ఒక 50+ వాళ్ళు, ఒక 60 years వాళ్ళు మిమ్మల్ని ఏ టైంలో మీ దగ్గరికి వచ్చి రీచ్ అవ్వాలి? ఐ మీన్ అంటే వాళ్ళకి నీ పెయిన్స్ వస్తున్నప్పుడా? అంటే మీ డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు రావాలి. అంటే ఒక 500 meters నడవడానికి కష్టమైతే, 2 మెట్లు ఎక్కినప్పుడు కష్టమైతే, అదే డే టు డే యాక్టివిటీ ఎప్పుడు మీకు నొప్పి ఉన్న వల్ల మీరు కొంతమంది రోజు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడతారు. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు అది చేయించుకోవాలి. లేదంటే ఎక్కువ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అది వాడడం వల్ల ఏంటంటే కిడ్నీ పాడైపోతుంది. ఆబ్వియస్లీ చాలా మంది పెయిన్ కిల్లర్ చిన్నది ఏ నొప్పి వచ్చినా టాబ్లెట్ వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే అనల్జెసిక్ నెఫ్రోపతి, ఎక్కువ అనల్జెసిక్ టాబ్లెట్ అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి టాబ్లెట్స్ కి అంటే ఒకదాని నుంచి 2 తెచ్చుకునే కంట మీ డైలీ లైఫ్ యాక్టివిటీలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువగా పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం డాక్టర్ గారితో మరికొన్ని ఇంకా క్వశ్చన్స్ అడుగుదాం. అన్నట్టు డాక్టర్ గారు మీరు ఇంతలా చెప్పారు కదా, మనకి త్వరగా రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ చాలా యూస్ అవుతుంది అన్నారు కదా. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. అది అంటే డాక్టర్స్ చెప్పిన వాళ్ళగా మీకు డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయాలి. అండ్ యాక్టివిటీ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. నేను వాకింగ్ అని చేయాలి. అది జాయింట్ రిప్లేస్మెంట్ తర్వాత బెడ్ పడుకుంటే అది మీకు ఉపయోగం ఉండదు. అది ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫిజియోథెరపీ చేయాలి, నడవాలి. తర్వాత వెయిట్ కొద్దిగా జాగ్రత్త, వెయిట్ కంట్రోల్ చేయాలి. వెయిట్ ఎక్కువ పెరగకూడదు. అంటే వెయిట్ కొద్దిగా నార్మల్ వెయిట్ లిమిట్లో ఉండాలి. ఓకే. సో ఓవర్ వెయిట్ ఉండడం చాలా అనార్థాలకు అంటారు, అందులో ఇది కూడా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, నార్మల్గా ఇప్పుడు సర్జరీ అయితే ఒక పేషెంట్ ఎన్ని రోజుల వరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? నార్మల్గా 2 to 3 days, మ్యాక్సిమం 5 days హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాలి. సర్జరీ ఒక రోజు ముందు, సర్జరీ చేసిన తర్వాత ఇంకా 3 రోజులు హాస్పిటల్లో అది నార్మల్గా అడ్మిషన్ అవ్వాలి హాస్పిటల్. ఓకే, అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4-5 days లో డిశ్చార్జ్ అయిపోతుంది పేషెంట్. మాక్సిమం అదే. కొంతమందికి 2 days లో కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ సర్జరీ అయిన తర్వాత లాంగ్ టర్మ్ రిజల్ట్ రావడం కోసం మీరైతే ఏం చెప్తారు? లాంగ్ టర్మ్ అంటే పేషెంట్ రెగ్యులర్ గా ఫాలో అప్ కోసం రావాలి. ఫస్ట్ 15 రోజుల తర్వాత రావాలి కుట్లు ఇప్పడానికి. 1 month తర్వాత ఒక ఫాలో అప్ చేయాలి. మళ్ళీ 3 months లో ఒక ఫాలో అప్ చేయాలి. తర్వాత 1 year తర్వాత అలా రెగ్యులర్ గా ఫాలో అప్ కోసం రావాలి. కొంచెం స్టార్టింగ్ లో 15 days వచ్చి తర్వాత 3 months రావచ్చు. అలా ఉంటే మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్ అన్నది మనకి ఎలా జాయింట్ రిప్లేస్మెంట్ ఎలా, మీకు అది జాయింట్ కండిషన్ ఎలా ఉంది, మీ ఇంప్లాంట్ పొజిషనింగ్ ఎలా ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదా, అది మీకు ఫాలోఅప్ అది చాలా ఇంపార్టెంట్. అది చాలా అవును. తర్వాత వన్స్ ఒకసారి సర్జరీ అయిపోయింది కదా అనేసి ఇంకా మళ్ళీ మనం వచ్చేయడానికి లేదు. అదే. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనం ఓన్లీ ఇది నీ వరకు మాత్రమేనా? ఇప్పుడు షోల్డర్ కానీ షోల్డర్ రిప్లేస్మెంట్ కూడా ఈ రోజు ఇప్పుడు ఫస్ట్ విశాఖపట్నంలో సెరామిక్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ కొత్తగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చేసాం. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీరు చేశారు. తర్వాత రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్, షోల్డర్ కి రివర్స్ షోల్డర్, నార్మల్ గా అనాటమిక్ షోల్డర్ ఉండేది, ఇంకా కొత్తగా రివర్స్ షోల్డర్ వచ్చింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ సర్జరీ మేము చేసాం. సూపర్ సార్. ఓకే, అంటే ఇప్పుడు షోల్డర్ కూడా చేయవచ్చు. నేను షోల్డర్ కూడా రిప్లేస్మెంట్ చేసాము, ఎల్బో జాయింట్ కూడా చేసాము, గుత్తులకు కూడా చేసాము. ఎన్ని జాయింట్ కి రిప్లేస్మెంట్ చేయవచ్చు. అవునా? అంటే ఇప్పుడు చాలా మంది షోల్డర్ పెయిన్ వస్తుంది కంటిన్యూషన్ గా, చాలా పెయిన్ వస్తుంది అంటే వాళ్ళకి కూడా అలాగే గుజ్జు అరిగిపోవడం వల్ల అలాగ వస్తుంది అంటారా? కొంతమందికి గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుంది, కొంతమందికి డయాబెటీస్ ఉన్న వల్ల కూడా అది అరిగిపోతాయి. అది కూడా ఫ్రోజన్ షోల్డర్. అది ఈ మొత్తం ఈ షోల్డర్ పట్టేస్తుంది. ఈ షోల్డర్ జాయింట్ మూవ్మెంట్ చేసినప్పుడు కూడా బాగా నొప్పి వస్తుంది. ఈ షోల్డర్ జాయింట్స్ కి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి.
చెయ్యాలి. ఓకే ఓకే. అది ముడుకులలాగా అది కూడా గుజ్జు అరిగిపోతాయి అక్కడ, గుజ్జు తగ్గిపోయి అది అది కూడా మీ చిప్ప అరిగిపోతాయి అక్కడ. సో మనకి కాళ్ళు ఎలా అయితే గుజ్జు అరిగిపోతుందో మన షోల్డర్ కూడా అలాగే అయిపోతుంది. ఓకే ఓకే, సేమ్ అయితే దీనికి కూడా దీనిలాగా ఒక 4-5 days లో మళ్ళీ మనం నార్మల్ బిఫోర్. ఇప్పుడు చాలా మంది లేడీస్ ని ఎక్కువగా మనం షోల్డర్ పెయిన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు లేడీస్ లో, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇంట్లో పనుల వల్ల చాలా మందికి షోల్డర్ పెయిన్. వన్స్ మోస్ట్లీ మనకు తెలిసిందే లేడీస్ ఎలా మోస్ట్లీ షోల్డర్ పెయిన్స్ కి మన షోల్డర్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ నేను చేయరు. ఎందుకంటే షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ అది వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు. మీరు కాలు మీద నడుస్తారు, ఎగ్జాక్ట్లీ షోల్డర్ మీద షోల్డర్ మోస్ట్లీ ఫైన్ మూమెంట్స్ చేయడానికి షోల్డర్ జాయింట్ మీకు అవసరం ఉంటాయి. మోస్ట్లీ రిమాటెడ్ ఆర్థరైటిస్ లేదంటే మీ యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం అది బోన్ డ్యామేజ్ అయిపోతే, కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్, ఆ పేషెంట్కి షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం పడుతాయి. అందరికీ అవసరం పడదు. షోల్డర్ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు, స్టిఫ్నెస్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఫిజియోథెరపీ చేయాలి. ఓహో, ఓకే ఓకే. ఫిజియోథెరపీ వల్ల వాళ్ళకి సెట్ అవుతుంది. అచ్చా అచ్చా. సో అయితే ఇప్పుడు దీన్ని డయాబెటీస్ వల్ల కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి మోస్ట్లీ షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. బాబాయ్, ఒక్క డయాబెటీస్ అసలు ఈవెన్ షోల్డర్ పెయిన్ కూడా దారితీస్తుందంటే నిజంగా అసలు. ఓకే ఓకే డాక్టర్ గారు చెప్పండి, అసలు అంటే పేషెంట్ సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ అసలు వాళ్ళకి పెయిన్ వస్తున్నప్పుడు కానీ ఏ విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి? ఫస్ట్ పేషెంట్కి వచ్చినప్పుడు, డాక్టర్ వచ్చినప్పుడు మీకు తెలియాలి ఏం డిజీజ్ ఏంటి, వాళ్ళకి డిజీజ్ ఏంటి వాళ్ళకి తెలియాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. కౌన్సిలింగ్ పేషెంట్కి చేయాలి. పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తారు. పేషెంట్కి 100% కౌన్సిలింగ్. అది పేషెంట్ వచ్చేస్తే ఫస్ట్ ఇది పేషెంట్కి కౌన్సిలింగ్ చేయాలి. ఏం చేస్తాం పేషెంట్కి, ఏ జాయింట్లో ప్రాబ్లం ఏంటి అని, ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటి మరి ఉపయోగం ఏంటి ఉంటుంది, అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ కూడా సైకలాజికల్ కూడా అఫెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా కౌన్సిలింగ్ చేయాలి. పోస్ట్ సర్జరీ కూడా కౌన్సిలింగ్ చేయాలి. తర్వాత పేషెంట్కి రెగ్యులర్గా ఫిజియోథెరపిస్ట్ అపాయింట్ చేసి ఫిజియోథెరపిస్ట్ కూడా రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయాలి. డయట్ కూడా మోడిఫికేషన్ చేయాలి. సర్జరీ తర్వాత కూడా డయట్ కూడా ఏ డయట్ తీసుకుంటే తొందరగా హీలింగ్ అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అన్ని తీసుకోవాలి. మన డైటీషియన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఏ సప్లిమెంట్ తీసుకోవాలి, ఏ డయట్ తినాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, డైట్ అంటే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఈ త్వరగా ఈ అరుగుదల లేకుండా ఉండడం, లేదంటే జాయింట్ పెయిన్స్ అది రాకుండా ఉండడం వల్ల అంటే బిఫోర్ ఏ విధమైన లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండాలంటారు? లైఫ్ స్టైల్ అంటే మీది ఫిట్గా ఉండాలి, మరి ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి ఫస్ట్. సెకండ్, వెయిట్ రిడక్షన్ చేయాలి. న్యూట్రిషనల్ సప్లిమెంట్ అంటే ప్రోటీన్ ఎక్కువ తినాలి. బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువ, న్యూట్రియంట్స్ అది వైటమిన్స్, ఏ ఫుడ్లో వైటమిన్స్ ఎక్కువ ఉంది అది తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ లిమిట్ చేయాలి. కార్బ్స్ తగ్గించి ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. ఓకే, ఏ విటమిన్ కి ఎక్కువగా మనం ఎక్కువగా దీనికి ఈ జాయింట్స్ కి వైటమిన్ డి, మోస్ట్లీ వైటమిన్ డి ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్స్ ఎక్కువ తినాలి. సో అందరూ ఇప్పుడు ఎండ అంటే కిలోమీటర్ దూరం పరిగెడతారు, ఎండ అంటే ఏసీల్లోనే ఎక్కువ ఉంటారు. సో కంపల్సరీగా విటమిన్ డి ఉండడం వల్ల ఈ ఏజ్ నుంచి అయినా కూడా, ఏ ఏజ్ కూడా, కొంతమందికి నేను చూశాను తక్కువ ఏజ్ వాళ్ళని కూడా విటమిన్స్ డి చాలా లో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏసీలో కూర్చుంటారు, ఏసీ కార్లో తిరుగుతారు, బయటకి రాదు కదా. మోస్ట్లీ వైటమిన్ డి బయట సన్లైట్ లో ఎక్స్పోజ్ చేస్తే అది అప్పుడు అబ్జర్వ్ అవుతుంది. సార్ అయితే ఇప్పుడు నాకు నార్మల్గా ఒక డౌట్, డైరెక్ట్గా సన్ నుంచి వచ్చిన విటమిన్ డికి చాలా మంది సప్లిమెంట్స్ యూస్ చేస్తారు బయట నా మెడికల్ స్టోర్స్లో అట్లా తీసుకొని. ఇలా తీసుకోవడం వల్ల మంచిదని అంటారా, పర్వాలేదంటారా? అది పర్వాలేదు.
పర్వాలేదు. ఏదైనా వైటమిన్ డి నార్మల్గా బాడీలో కొన్ని అబ్జర్వ్ అవుతుంది, మిగతానే అది బయట ఎక్స్క్రీట్ అయిపోతుంది, యూరిన్లో ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఓకే. మీ ఎక్కువ వైటమిన్ డి ఇంజెక్షన్ లేదంటే సప్లిమెంట్ తీసుకుంటే వైటమిన్ డి బాడీలో చాలా ఎక్కువ అయిపోతాయి, అది చేయకూడదు. నార్మల్గా అది 2-3 మాసాలు అది వాడిన తర్వాత ఆపేయాలి. ఆపేసి మళ్ళీ టెస్ట్ చేసి ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వాడాలి. ఓకే. కొంతమంది 6 months 7 months అలా కంటిన్యూషన్ గా వాడేస్తారు. అవును, తెలియని నాలెడ్జ్ తో వాడేస్తారు, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాడేస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అయితే ఒక 2-3 months విటమిన్ డి తక్కువగా ఉంటే గనక ఒక 2-3 months వాడి టెస్ట్ చేసుకొని అవసరమైతే మళ్ళీ వాడాలి అంతే. ఓకే ఓకే ఫైన్. అయితే డాక్టర్ గారు నాకు ఇంకా ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పిస్తే. డాక్టర్ గారు అసలు చెప్పండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ బయోలాజికల్ డ్రగ్స్ అని అంటారు, లేదంటే రీజనరేటివ్ మెడిసిన్స్, అసలు అది అంటే ఏమిటి, దానివల్ల వచ్చే అవకాశాలు ఉంటే సాధారణంగా ప్రజలకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అంటే ఇప్పుడు ఓన్లీ నేను ముందు మీకు చెప్పాను కదా, స్టేజ్ పట్టి మన పేషెంట్ వచ్చిన తర్వాత ఎక్స్రే తీసి డిజీజ్ ఏ స్టేజ్లో ఉంది దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. అవును. స్టేజ్ 1 స్టేజ్ 2 డిజీజ్ ఉన్నప్పుడు డ్రగ్స్, ఫిజియోథెరపీ అన్నీ చేయాలి. తర్వాత ఒక ఇంజెక్షన్, ముడుకుల్లో కూడా ఇంజెక్షన్ కూడా చేయించుకోవచ్చు, అది పిఆర్పి ఇంజెక్షన్. ఇప్పుడు కొత్తగా స్టెమ్ సెల్ థెరపీ కూడా వచ్చింది. స్టెమ్ సెల్ థెరపీ మన స్టెమ్ సెల్ ఓన్ బాడీ నుంచి బ్లడ్ లాగేసి కొద్దిగా స్టెమ్ సెల్ తయారు చేసి అది మళ్ళా జాయింట్ ఇంజెక్ట్ చేస్తే రీజనరేట్ అవుతుంది. ఏది అరిగిపోయింది, ఎవరు పేషెంట్ అయితే ఉన్నారో మన బాడీ నుంచి మనకే తీసి మళ్ళీ పెట్టడం. ఏది మీ కట్లేజ్ అరిగిపోయింది అది రీజనరేట్ కొత్తగా తయారవుతుంది, అది హీలింగ్ అవుతుంది. అంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు అది చేస్తే మన రికవరీ, జాయింట్ రిప్లేస్మెంట్ ప్రతి దానికి అవసరం ఉండదు. కొంతమందికి ఇది చేసిన తర్వాత కూడా రికవరీ అయిపోతుంది. కొత్త స్టేజ్ 4 స్టేజ్ 5 అని లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు అప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. ముందు అయితే కాండ్రోసైడ్ ఇంప్లాంటేషన్, బయాలజీ కాండ్రోసైడ్ ఇంప్లాంటేషన్ అంటే మీ ఎక్కడ డిఫెక్ట్ ఉంది అక్కడి నుంచి మీ కాండ్రోసైడ్ ల్యాబ్లో తయారు చేసి అక్కడ ఇంజెక్ట్ చేసి పెట్టుకుంటే అది కూడా హీలింగ్ అయిపోతుంది, జాయింట్ హీలింగ్ అయిపోతుంది. చిన్న డిఫెక్ట్ అయినప్పుడు అది చేయాలి. మొత్తం జాయింట్ అప్పుడు అరిగిపోయినప్పుడు అప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. లేదంటే డ్రగ్స్ బట్టి కొలాజన్ డ్రగ్స్, ఎంఎస్ఎం, గ్లూకోసమిన్ సల్ఫేట్, కొండ్రోజిన్ సల్ఫేట్, ఈ డ్రగ్స్ వచ్చింది కదా మార్కెట్లో, అది కూడా మీ తీసుకుంటే కొంతమందికి అది ఎర్లీ స్టేజ్లో అది కూడా రికవరీ అవుతాయి. ఓకే. ప్రతి పేషెంట్స్కి వచ్చినప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అందరికీ చేయాలి అలాగం కాదు, స్టేజ్ బట్టి అప్పుడు డిసైడ్ చేయాలి ఏ పేషెంట్కి జాయింట్ రిప్లేస్మెంట్ పడుతుంది, అది డిసైడ్ చేయాలి. ఓకే. ఫైనల్గా డాక్టర్ గారు అసలు మీరు ఇచ్చేది ఏదైనా ఒక సలహా చెప్పండి ఎవరికైనా, అంటే ఈ గుజ్జు అరుగుదల తగ్గడం కోసం కానీ లేదంటే ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఎవరికైనా మీరు ఇచ్చే ఒక సలహా ఫైనల్గా చెప్పండి. ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే మీరు డైలీ యాక్టివిటీ చేయాలి. ముఖ్యంగా మీకు ఫిట్ ఉండాలి. ఫిట్ అంటే స్లిమ్ అంటే ఫిట్నెస్ మీకు ఉంది అదేం కాదు. ఫిట్ అంటే మీ ఫిజికలీ ఫిట్గా ఉండాలి. బ్యాలెన్సింగ్, ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మోస్ట్లీ ఓల్డ్ పర్సన్స్కి బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అంటే ఒక్కొక్క కాలు మీద నడవాలి, ఒక్కొక్క కాలు మీద నించోవాలి. అలా అయితే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ మీకు వస్తుంది, అప్పుడు మీ ఓల్డ్ ఏజ్లో మనకి ఉపయోగం ఉంటుంది. అవునా? అంటే సో అయితే దీన్ని బట్టి చూస్తున్నా మన సూర్య నమస్కారాలు, అదే సూర్య నమస్కారం, అదే అంటే అది ఒక టైప్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్. బాడీ మీ బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ చిన్న మీ ఏదైనా ఎక్కడ తగిలితే మీ నార్మల్గా మీ బాడీలో బ్యాలెన్స్ ఉంటే మీ పడదు, వేరే వాళ్ళు పడిపోతారు. ప్రతి ఏజ్ బట్టి ఒక ఏజ్ తర్వాత ప్రతి సంవత్సరం మీ మసిల్స్ మీ బాడీలో పోతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్స్ తగ్గుతూ మసిల్స్ తగ్గిపోతుంది, అది సార్కోపెనియా, మసిల్స్ తగ్గిపోతుంది బాడీలో.
అందుకే మీరు చూస్తారు కదా, ఓల్డ్ పర్సన్స్కి చాలా సన్నగా ఉంటారు, మసిల్స్ ఏమో ఉండదు, ఓన్లీ బోన్ ఉంటుంది, కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది, మసిల్స్ ఏమో ఉండదు. ఈ టైప్ పేషెంట్స్ తొందరగా పడిపోతారు, చిన్న తగిలేస్తే పడిపోతారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్రాక్చర్ అయిపోతుంది. మీ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. మీ ఓల్డ్ ఏజ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తినాలి, మసిల్ బిల్డప్ చేయాలంటే. తర్వాత చిన్న చిన్న బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అది 20 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి అలా ఏం కాదు, ఎక్కర్లేదు. మీకు ఒక 2 కిలోమీటర్ రన్నింగ్ చేస్తే చాలు. దాంతోపాటు మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, హ్యాండ్కి లెగ్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెంథనింగ్ వల్ల మీ మసిల్స్ పెరుగుతుంది, మసిల్స్ బిల్డప్ అవుతుంది, మీ బోన్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మీ జాయింట్స్ కొద్దిగా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఆ పేషెంట్స్కి ఈ జాయింట్ రిప్లేస్మెంట్ మరి ఈ ఆర్థరైటిస్ చాలా తక్కువ వస్తాయి. అచ్చా అచ్చా. అయితే డాక్టర్ గారు ఒక చిన్న డౌట్, ప్రోటీన్ చెప్తున్నారు కదా మీరు, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలని. చాలా మంది ప్రోటీన్ పౌడర్ల మీద ఇదవుతుంటారు, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు. అది నేను సజెస్ట్ చేయను, అది బాడీ కోసం అది మంచిది కాదు. న్యాచురల్ ఏది న్యాచురల్ ప్రోటీన్ ఏదినో అది తీసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్లో అది ఆర్టిఫిషియల్ సింథెటిక్ చాలా అది ఉంటుంది, అది మిక్స్చర్ ఉంటుంది, దానివల్ల కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. కిడ్నీ అండ్ యంగ్ పర్సన్ ఎప్పుడైనా మీ స్టీరాయిడ్ వాడకూడదు బాడీ బిల్డప్ చేయడానికి. దానివల్ల సడన్గా మీ బాడీ బిల్డప్ అయిపోతుంది, మీ స్టీరాయిడ్ ఆఫ్ చేసిన తర్వాత మీతో కాంప్లికేషన్ వస్తాయి. అవును, చాలా మంది యూత్ ఏం చేస్తారంటే బాడీ గెయిన్ చేయడానికి సడన్ గా బాడీ ఒక 2 మాసాలు అది బాడీ మసిల్స్ పెరగాలంటే మరి ప్రోటీన్ పౌడర్ ఎక్కువ తీసుకుంటారు, అన్నమలిక్ స్టీరాయిడ్ ఇంజెక్ట్ చేస్తారు, మీతో స్టీరాయిడ్ తీసుకుంటారు. దానివల్ల సడన్ మసిల్స్ పెరిగిపోతాయి, బిల్డప్ అవుతుంది. అండ్ ఒకసారి మీరు ఆఫ్ చేసిన తర్వాత మీతో ప్రాబ్లమ్స్, స్టీరాయిడ్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ మన తర్వాత మీ వదిలేస్తే ఇంకా కాంప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. మేము మోస్ట్లీ లాస్ట్లో అంటే ఎన్ని న్యాచురల్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ అన్ని తీసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్వీట్, ఆర్టిఫిషియల్ అడిక్టివ్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎప్పుడు వాడకూడదు, అది అవాయిడ్ చేయాలి. ఓకే, అలా చేస్తే మనం ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో 60+ అయినా కూడా ఎనర్జెటిక్గా, ఫిట్గా, హ్యాపీగా, హెల్దీగా లైఫ్ని లీడ్ చేయగలం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్ని చాలా క్షుణ్ణంగా మాకు వివరించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చూసారు కదా ఫ్రెండ్స్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే అసలు ఒక భయమే కానే కాదు, అదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. చాలా మంది జాయింట్ రిప్లేస్మెంట్ అనగానే భయపడిపోతారమ్మో జాయింట్ రిప్లేస్ చేస్తారని, బట్ అసలు కానే కాదు. చాలా సింపుల్ గా వాళ్ళ సరైన సమయంలో, సరైన సమయంలో సరైన నిపుణుల దగ్గర కనుక మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యథావిధిగా మీ ఓల్డ్ లైఫ్ స్టైల్ ఏ విధంగా అయితే ఉందో అదే లైఫ్ స్టైల్ ని మళ్ళీ లీడ్ చేయొచ్చు. మీరు లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, షోల్డర్, హిప్ పెయిన్స్, ఏ విధమైన పెయిన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకున్న డౌట్స్ అయితే వాళ్ళు క్లియర్ గా చూస్తారు వీడియో ద్వారా. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన సుమన్ టీవీతో చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నమస్తే.